కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ఉత్తమ్ లేఖ రాశారు. వరి కొనుగోలు లక్ష్యాల పెంపుతో పాటు సీఎంఆర్ గడువు పొడిగింపును కోరారు ఉత్తమ్. తెలంగాణ రైతుల ప్రయోజనాల దృష్ట్యా వరి కొనుగోలు లక్ష్యాలను పెంచాలని కోరారు. రబీ 2025-26 సీజన్లో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 80.09 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరించిందని, ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధికమని లేఖలో తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం రబీ సీజన్కు 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే సేకరణ లక్ష్యాన్ని నిర్దేశించిందని, రాష్ట్రంలో వాస్తవ ఉత్పత్తి దానికంటే ఎక్కువగా ఉందన్నారు. రైతులకు కనీస మద్దతు ధర అందించేందుకు కేంద్ర లక్ష్యాన్ని మించి వరి కొనుగోలు చేసినందున రాష్ట్ర ఖజానాపై భారీ భారం పడిందని తెలిపారు. గత 3 సీజన్లలో కేంద్ర లక్ష్యాన్ని మించి మొత్తం 69.50 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేయగా, దీనివల్ల రాష్ట్రంపై 16,446 కోట్ల అదనపు భారం పడిందని వివరించారు. రబీ 2024-25కు సంబంధించిన 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, ఖరీఫ్ 2025-26కు సంబంధించిన 14.24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇంకా కేంద్ర పూలుకు సరఫరా చేయాల్సి ఉందని అన్నారు. నిల్వ సామర్థ్య సమస్యలు, హమాలీల కొరత, భారీ వరి రాకలు వంటి కారణాలతో ఆలస్యం జరిగిందని తెలిపారు. రబీ 2024-25 సీఎంఆర్ సరఫరా గడువును మరో 60 రోజులు, ఖరీఫ్ 2025-26 గడువును మరో 120 రోజులు పొడిగించాలని కేంద్రాన్ని కోరారు. అలాగే రబీ 2025-26 వరి కొనుగోలు లక్ష్యాన్ని 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నుంచి 54.50 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఖరీఫ్ 2026-27 కొనుగోలు లక్ష్యాలను రాష్ట్ర ఉత్పత్తి అంచనాలకు అనుగుణంగా నిర్ణయించాలని, తద్వారా రైతులకు ఎంఎస్పీ ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అందేలా చూడాలని కేంద్రాన్ని కోరారు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్టర్ శ్రీ ప్రహ్లాద్ జోషి గారిని కలవడం జరిగి తెలంగాణ ప్రభుత్వం తరఫున, తెలంగాణ రైతాంగం తరఫున మేము రిప్రజెంట్ చేశాము. ప్రధానంగా ఏంటంటే, ఇప్పుడు ఈ యాసంగి పంటలో తెలంగాణలో మేము ఇప్పటికి ఈ రోజుకి 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. కొనుగోలు చేయడమే కాదు, రైతులకి పేమెంట్ కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చిన టార్గెట్ 51 లక్షల మెట్రిక్ టన్నులు అయితే, మేము 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఈ యొక్క బ్యాలెన్స్ మేమైతే కొనుగోలు చేసినామో తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మా దగ్గర కొనుగోలు చేయాలి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకోవాలని చెప్పి మేము కేంద్ర మంత్రివర్యులకి వారికి రిప్రజెంట్ చేశాము. గతంలో మేము ఈ యాసంగి పంటకి కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ టార్గెట్ అడిగినా, మరి ఆ అడిగిన టార్గెట్ ఇవ్వని విషయం కూడా నేను మనవి చేస్తున్నా. ఈ యాసంగి పంటలో ప్రొక్యూర్మెంట్ లో అనేక ఇబ్బందులు వచ్చినాయి. తెలంగాణలో ఒక హీట్ వేవ్ కండిషన్స్ ఉండే, లేబర్ షార్టేజ్ ఉండే, డీజిల్ షార్టేజ్ ఉండే. అయినా సరే ఎన్ని కష్టాలు వచ్చినా మరి 80 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి మొత్తం సంవత్సరంలో ఖరీఫ్ అండ్ రబీ కలిపి భారతదేశంలోనే రికార్డు 152 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మన ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసి వాళ్ళకి సుమారు 38,000 కోట్ల రూపాయలు నేరుగా రైతులకు పేమెంట్ చేయడం జరిగింది. ఆల్రెడీ పేమెంట్ చేసినాం. అయితే వాళ్ళు ఇచ్చిన టార్గెట్, కేంద్రం ఇచ్చిన టార్గెట్ 51 లక్షల మెట్రిక్ టన్నులు అయితే మేము కొనుగోలు చేసింది 80 లక్షల మెట్రిక్ టన్నులు. ఆ బ్యాలెన్స్ అయితే ఉందో 29 లక్షల మెట్రిక్ టన్నుల మరి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మా దగ్గర తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి అమౌంట్ ఇవ్వాలని చెప్పి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు తప్పనిసరిగా ఆలోచన చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి మిత్రులారా, మీ ద్వారా యావత్ తెలంగాణ రైతాంగానికి తెలియజేస్తున్నాం, మా ప్రభుత్వం ఎంత రైతు పక్షపాత ప్రభుత్వం అంటే, ఎంత ఫార్మర్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే, కేవలం ఈ 3 పంటల్లోనే, అంటే ఇది ఈ యాసంగి, పోయిన ఖరీఫు, అంతకుముందు యాసంగి 3 పంటల్లోనే కేంద్రం ఇచ్చిన ఎంఎస్పీ కంటే
మేము 16,446 కోట్ల రూపాయలు 16,446 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్పు తీసుకొచ్చి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రైతుల నుంచి వరి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఒక్క యాసంగి పంటలోనే కేంద్రం ఇచ్చిన టార్గెట్ కి అదనంగా 6,837 కోట్ల రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారం భరించి వరి రైతుల నుంచి వరి కొనుగోలు చేయడం జరిగింది. అయితే వాళ్ళని ఏం రిక్వెస్ట్ చేసామంటే, మేము ఇంత భారీ ఎత్తున కొనుగోలు చేశాం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరి మా దగ్గర ఎంఎస్పీకి ఇదంతా తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకంటే మేము కొనుగోలు చేసింది ఎంఎస్పీకి, మేము కొనుగోలు చేసింది కేంద్రం ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం ఎఫ్ఏక్యూ ప్రకారం ఈ 80 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాం. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఈ 80 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా తీసుకోవాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారు తప్పనిసరిగా ఈ విషయంలో పరిశీలిస్తామని చెప్పి హామీ ఇచ్చారు.